పోలవరం మీద చంద్రబాబు కీలకమైనటువంటి సమీక్షలు చేసి వైసీపీని హైలైట్ చేసిన నేపథ్యంలో, విమర్శించిన నేపథ్యంలో వైసీపీ రివర్స్ కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసింది. దొంగే దొంగ అన్నట్టుగా అరుస్తున్నారు. తాను చేసిన తప్పులు మరుగుపరిచి 2021 పూర్తి చేసేవాడిని అని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. చంద్రబాబు సర్కార్ చేసిన చారిత్రక తప్పిదాలను పోలవరం డయాఫ్రమ్ వాల్ స్థితిగతుల మీద ఏర్పడిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ బట్టబయలు చేసింది. చంద్రబాబు తప్పుల వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైందని స్పష్టంగా పేర్కొంది. 2024 సెప్టెంబర్లో పీపీఏ సిడబ్ల్యూసీలకు ఇచ్చిన నివేదికలో చంద్రబాబు చారిత్రక తప్పిదాలు అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టంగా పేర్కొంది. ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ ఛానల్ని పూర్తి చేస్తారు. ఆ తర్వాత కాపర్ డ్యాములు నిర్మించి నదీ ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లిస్తారు. అప్పుడు ప్రధాన డ్యాముల నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. తద్వారా వరదల్లోనూ పనులు కొనసాగించి ప్రధాన డ్యాం పనులు పూర్తి చేస్తారు. కానీ పోలవరంలో మాత్రం చంద్రబాబు అందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ ఛానల్ పూర్తి చేయకుండానే ప్రధాన డ్యాం పునాది డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు. ఎగువ దిగువ కాపర్ డ్యాం పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేయలేక చేతులు ఎత్తేశారు. కాపర్ డ్యాములకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉధృతి పెరిగి డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటు చేసుకుంది. ఈ పాపం చంద్రబాబుదేనే నీటిపారుదల రంగ నిపుణులు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదరించి స్పష్టం చేస్తుంటే అదే అంశాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా స్పష్టం చేసింది. మట్టి తవ్వి మొత్తం మేమే చేసాం అనే రకం చంద్రబాబు ఒక రేకు అడ్డం పెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చి స్పిల్వే గేట్లు పెట్టేసామంటూ చెప్పుకొచ్చారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తుంది.